నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దిశా టీవీ న్యూస్ రౌండప్కు స్వాగతం. జూన్ 30 తారీఖున ప్రధానంగా ఏ అంశాలు ప్రధాన వార్తలుగా నిలిచాయో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా దిశ డైనమిక్ పేజీల పేరుతో ఎప్పటికప్పుడు పాఠకులకు మాత్రం తాజా అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగా ఇప్పటి వరకు డైనమిక్ ఎడిషన్లో ఏ అంశాలు ప్రధానంగా ఇచ్చారు, అలాగే కీలకమైన వార్తలు ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రధానంగా ఈరోజు డైనమిక్లో కానీ బయట జరిగిన వార్తలు కనుక చూస్తే మాత్రం ఇప్పటివరకు మాత్రం పెద్ద వార్తగా మాత్రం బీజేపీ అధ్యక్ష పదవి గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది. కొంతకాలంగా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ఎప్పుడు అధ్యక్షుని ప్రకటిస్తారు, ఎప్పుడు కొత్త సారథి రాబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు అని కూడా చాలా పేర్లు అయితే తెరపైకి వచ్చాయి. అందులో ముఖ్యంగా ఎంపీలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది అని కూడా అనుకున్నారు. ఇక ఈటల రాజేందర్ పేరు వినిపించింది, ఇక ధర్మపురి అరవింద్ పేరు వినిపించింది, ఇక దాంతోపాటు డీకే అరుణ, లక్ష్మణ్ గారి పేరు, ఇలా రఘునందన్ రావు పేరు, ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు, అలాగే పార్టీలో ఉన్న కొందరు కీలకమైన వ్యక్తి పేర్లు వినిపించింది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం చాలా ఒక ట్విస్ట్ లాగిచ్చింది. ప్రధానంగా రేస్లో మొదటి నుండి వినిపించిన ఈటెల అలాగే అరవింద్ పేర్లు కాకుండా చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన హైకమాండ్ అంటూ ఈరోజు డైనమిక్లో ప్రధానంగా వార్త తీసుకోవడం జరిగింది. నిజంగా ఒక షాకింగ్ పరిణామమే. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, మరోవైపు లోకల్ పోల్స్ ఉన్నాయి, ఆ తర్వాత వెనువెంటనే చాలా ఎన్నికలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కీలకమైన పవర్ఫుల్ క్యాండిడేట్ అలాగే ఎంపీకి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యేలాగా మాత్రం మాజీ ఎమ్మెల్సీ అలాగే బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు గారికి అయితే ఈ పదవి అయితే వరించింది. ఇక అధిష్టానం కూడా ఖరారు చేసింది. దీన్ని అధికారికంగా మాత్రం మంగళవారం అయితే ఇక ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నామినేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇలా మొత్తానికైతే మాత్రం బీజేపీ సంబంధించిన అధ్యక్ష పదవికి సంబంధించిన సస్పెన్షన్ అయితే మాత్రం కేంద్ర పార్టీ అయితే మాత్రం ఇక దాన్ని క్లోజ్ చేసింది. ఇకపై ఇక మిగతా కార్యక్రమాలపై ఫోకస్ చేసేలాగైతే నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో ఈ అధ్యక్ష పదవి తర్వాత. మరి రామచంద్రరావు గారి సారథ్యంలో ఎలా ముందుకెళ్తుంది, మరి పార్టీని గాడిలో పెట్టగలుగుతారా, దాంతోపాటు ప్రజా ఉద్యమాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుపోతున్నారో లేకపోతే ఇంకేమైనా జరగబోతుందో అనేది తెలియాల్సిన అవసరం ఉంది. కానీ రామచంద్రరావు గురించి తెలుసుకోవాలంటే మాత్రం పార్టీ మొదటి నుండి ఆయన విద్యార్థి దశ నుండే సంఘులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా బీజేపీలోకి చేరారు. ఆ బీజేపీ నుండి కూడా ఎక్కడ కూడా పార్టీ మారకుండా పార్టీ విధేయుడిగా కొనసాగాడు. ఒకవైపు అడ్వకేట్గా ఉంటూనే ఇటు పార్టీకి సంబంధించిన విషయాల్లో పార్టీకి అనుకూలంగా ఉంటూ మరోవైపు బీఆర్ఎస్పై న్యాయ పోరాటం చేశారు. దాంతోపాటు ఎమ్మెల్సీగా 2015లో పోటీ చేసి ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. దాని తర్వాత మల్కాజిగిరి నుండి 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయిన పరిస్థితి. మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. చివరిసారి పార్లమెంటు సీటు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈటెల రాజేందర్ అక్కడ బరిలో ఉండడంతో ఆయన వెనక్కి తగ్గి ఇక గతంలో సిట్టింగ్ స్థానం అయినప్పుడు కూడా ఆయన పోటీ చేసిన స్థానం అయినప్పుడు కూడా త్యాగం చేసి మద్దతుగా నిలిచారు. అలా మొత్తానికి పార్టీ విధేయుడిగా వివాద రహితుడుగా పేరుంది. ఇక అందరినీ కలుపుగోలుగా మాట్లాడడం, సమన్వయంగా చేసుకోవడం, ప్రతి ఒక్కరితో మంచి స్నేహ సంబంధాలు ఉండడంతో సీనియర్లకు అలాగే పార్టీ సంబంధించిన కీలక వ్యక్తులకు సంఘులో కూడా ఆయనకంటే ఒక ప్రత్యేకమైన పేరుంది. అందుకోసమే చాలా ఎక్కువ మంది కూడా అధిష్టానానికి ఆయన పేరే ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా చాలామంది పోటీకి వచ్చినప్పటికీ, ఎంపీలు బరిలో ఉన్నప్పటికీ పార్లమెంటు అక్కడ పార్లమెంటు పరిధిలో ఒక ఢిల్లీలో కూడా వాళ్ళ లాబింగ్ చేసినప్పటికీ, అధిష్టాన పెద్దలు కలిసినప్పటికీ కూడా మేజారిటీగా చాలామంది అయితే మాత్రం ఇంటర్నల్గా రామచంద్రరావు అయితే బాగుంటుందని చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనైతేనే ఇటు పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుతూ ఎన్నికల నాటికైతే మాత్రం ఒక వివాదం లేకుండా మిగతా కార్యక్రమాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధిష్టానం గుర్తించినట్టు తెలిసింది. సో పార్టీని నమ్ముకొని పార్టీలో క్రియాశీలకంగా మెల్లగా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఒద్దికగా నిబద్ధతగా ఉన్న కారణంగా ఇవాళ రామచంద్రరావు గారికి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథ్య మొత్తానికి బాధ్యతలు అయితే మాత్రం ఆయనకు వచ్చినాయి. సో ఈ అంశం అయితే ఇవాళ ప్రధానంగా డైనమిక్లో కానీ అలాగే బయట కూడా చర్చ నడుస్తుంది. ఇక మరోవైపు ఈ పదవి అనంతరం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పదవి రానోళ్ళు డమ్మీలు కారు, అధ్యక్ష పదవికి పార్టీలో ఎవరైనా పోటీ పడవచ్చు, నేను లేకున్నా బీజేపీ కార్యక్రమాలు ఆగవు, సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులను ఉపేక్షించాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. నిజంగా చాలామంది మిగతా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రామచంద్రరావు
వచ్చిందైతే మిగతా వాళ్ళు కూడా డమ్మీలు అంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన మాత్రం మిగతా వాళ్ళు డమ్మీలు కాదు, అలాగే సోషల్ మీడియాలో కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి మాత్రం ఉపేక్షించమని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, ఆయన మద్దతుతోనే రామచంద్రరావు గారికి పదవి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టింగ్ల నేపథ్యంలో మాత్రం ఆయన అయితే ఈ సందర్భంలో మాట్లాడుతూ ఈ యొక్క పదవికి సంబంధించిన అంశానికి చంద్రబాబుకు సంబంధం లేదు, కేంద్ర పార్టీని ఎవరు కూడా డామినేట్ చేయలేరు, పార్టీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే బాగుంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నియమించింది, అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది, అందరూ కూడా కలుపుగోలుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలా మొత్తానికి మాత్రం మిగతా వాళ్ళు పోటీలో లేనోళ్ళు, పోటీ పడిన వాళ్ళు మాత్రం వాళ్ళు పనికిమాలేం కాదు, వాళ్ళు ఏం డమ్మీలు కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ అధిష్టానం మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటుండని కూడా ఆయన చెప్పారు ఈ సందర్భంలో. ఇక మూడో అంశం, దీనికి సంబంధించిన ఒక భారీ బిగ్ అప్డేట్ అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా రాజాసింగ్ వ్యవహారం అయితే మాత్రం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇక మీ పార్టీకి మీకు ఒక దండము, నేను రాజీనామా చేస్తున్నా అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా రాజీనామా పత్రాన్ని చూపించారు. దీంతో ఇక ఈ అంశం పెద్ద ఎత్తున ఇటు పార్టీలోనూ బయట కూడా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే గెలిచిన వాళ్ళే అధ్యక్షుడు ఉంటే బాగుంటుంది, ప్రజా ఓట్లతో గెలిచిన వారికి అవకాశం ఇస్తే వాళ్ళకు ఫీల్డ్ లెవెల్ సమస్యలపై పోరాటాలపై అవకాశం ఉంటుంది. అలా ఇవ్వకుండా ఇట్లా నామినేట్ చేయడం ద్వారా మాత్రం ఇటు ఏ బీజేపీ కార్యకర్త కూడా సంతోషంగా లేడు, లక్షలాది కార్యకర్తలు చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు నాతో పాటు. ఈ నిర్ణయం అయితే మాత్రం సరైనది కాదు, అందుకోసమే నేను అధ్యక్ష బరి కోసం పోటీ పడడానికైతే నేను నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి పైకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు, నాకు సాక్షులుగా నాకు సపోర్టర్స్గా ఉన్న వాళ్ళని కూడా బెదిరించారు, ఈ పరిణామం అయితే మాత్రం నన్ను ఇబ్బంది పెట్టింది, అందుకోసమే నేను రాజీనామా చేస్తాను, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ కూడా ఆయన చేసిన మాటలు అయితే ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇక సొంత పార్టీ నేతలు కూడా కొంతమంది అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరి కొంతమంది మాత్రం బీజేపీ పార్టీలో ఓపిక ఉండాలి అని కూడా ఒక మంది అంటుంటే మాత్రం రాజాసింగ్ లాంటి వ్యక్తిని అసలు బీజేపీ ఉపయోగించుకోవట్లేదు, అలాంటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడున్న రాజకీయాల్లో సరిపోతారు, ఇప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే లీడర్షిప్కే అవకాశం ఉంటుంది, అలాంటి వ్యక్తులకు ఇస్తే బాగుంటుందని కూడా మరొక రకమైన చర్చ. మరి రాజాసింగ్ బాటలోనే చాలామంది కూడా ఇక రాజీనామాల పర్వము ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి దాని తదనంతర పరిణామాలు ఎట్లా ఉంటాయో. ఏదేమైనప్పటికీ రాజాసింగ్ వ్యవహారం మాత్రం ఒక్కసారిగా అధ్యక్ష పదవి అంశం కూడా సైడ్ ట్రాక్ అయ్యి మొత్తం మెయిన్ ట్రాక్లో ఇప్పుడు మొత్తం రాజాసింగ్ వ్యవహారమే తెరపైకి కనిపిస్తుంది. చూడాలి మరి గతంలో కూడా చాలాసార్లు రాజీనామా అస్త్రాలు ప్రయోగించారు, ఆ తర్వాత బీజేపీ పెద్దలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బుజ్జగించడం, మళ్ళీ పార్టీలో కొనసాగుతున్నారు. గతం మొన్నటి వరకు కూడా నేను పార్టీ నుండి వెళ్ళను, పార్టీకి రాజీనామా చేయను, రాజీనామా చేసిన ఒకవేళ పార్టీ నన్ను సస్పెండ్ చేసినా నేను వేరే పార్టీలో చేరను అని చెప్పాడు. ఇదే సందర్భంలో ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. మరి ఇప్పటికే బండి సంజయ్ కూడా బుజ్జగింపులు అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఆయన మెత్తబడతారా, లేకపోతే ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలాగా ఉంటూ మరి తన యొక్క ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ పోతారా అయితే తెలియాల్సి ఉంది. ఇది మొత్తానికైతే మాత్రం బీజేపీ అధ్యక్ష ఏదైతే అంశం ఉందో ఆ అంశం చుట్టూ మొత్తం ఈరోజు అయితే ప్రధానంగా తెరపైకి అయితే కనిపిస్తోంది. ఇంకోటి, ఆచూకీ లేదు, మా కుటుంబ సభ్యుల సమాచారాన్ని ఇవ్వండి, సిగాచి పరిశ్రమ వద్ద కార్మికుల కుటుంబ సభ్యుల ఆందోళన, ఉదయం షిఫ్ట్లో 140 మంది, అధికారిక లెక్కలో 50 మంది మాత్రమే అంటూ ఈ వార్త మొత్తానికి అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదే సందర్భంలో సంగారెడ్డి పరిధిలోని ఏదైతే పటాన్ చెరువు సమీపంలో ఈ సిగాచి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘటన అయితే మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక సీఎం కూడా దీనికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, దీంతో పాటు ఆయన ప్రధానమంత్రి కూడా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వారికైతే మాత్రం మద్దతుగా నిలుస్తూ అలాగే సహాయ చర్యలు చేయాలని కూడా ఇటు ప్రతిపక్షాల నుండి నేతలు అన్నారు. ఇక సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా త్వరితగా అత్యవసరంగా ఈ అంశంపై ప్రస్తావన చేసి అధికారులు ఎప్పటికప్పుడు మాత్రం సహాయ చర్యలు చేపట్టాలి, అలాగే బాధితులకు న్యాయం జరగాలి, ఇక అన్ని దీని ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోండి, అత్యవసరంగా దీన్ని ప్రకటించి ఎప్పటికప్పుడు కూడా సహాయ చర్యల గురించి అయితే మాత్రం ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇలా మొత్తానికి మాత్రం పటాన్ చెరువు సమీపంలో జరిగిన ఈ ఘటన అయితే మాత్రం అందరికీ కాస్త ఈ అంశంపై మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే ఇంకా దీని విషయం కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. మా యొక్క కుటుంబ
సభ్యుల వివరాలు ఎక్కడున్నాయని కూడా వాళ్ళు ఆరా తీసిన సందర్భంలో చాలామంది ఉన్నారు. అధికారిక లెక్కలు ఒకలాగున్నాయి, వాస్తవంగా ఒకలాగున్నాయని ఒక చర్చ నడుస్తుంది. మరి దీనిపై అక్కడ ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తుందో, అలాగే అధికారులు అలాగే పోలీసులు కూడా అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంలో సహాయ చర్యల్లో మరి ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి. ఇంకా అయితే కొనసాగుతుంది, ఎప్పటికప్పుడు కొనసాగుతూ దాదాపు అంతా దీన్ని పారదర్శకంగా దీనికి సమస్యను పరిష్కరించే విధంగా అయితే చూస్తున్నారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇక పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ చేస్తా, ఇన్స్టా బయోలో పెట్టుకున్న కొండ సుష్మిత అంటూ ఒక వార్త. మనకు కొంతకాలంగా చూస్తున్నాం, కొండ వర్సెస్ అక్కడ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారిపోయింది. ఈ ఏకంగా ఢిల్లీకి వెళ్ళి కొండ దంపతులపై కంప్లైంట్ ఇచ్చే స్థాయి దాకా వెళ్ళిపోయింది. ఇక ఈ పంచాయతీ గాంధీ భవన్ చేరడంతో వీళ్ళను కూడా ఈ క్రమశిక్షణ కమిటీ అయితుంది, అలాగే పిసిసి అధ్యక్షుడు పిలిపించడం, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడం, ఇక సర్దుబాటు అయింది, ఇక సెట్ అయిపోయిందన్న పరిస్థితి కనిపించిన నేపథ్యంలో కొండ సురేఖ కూతురు సుష్మిత ఆమె ఇన్స్టా బయోలో పెట్టుకున్న అంశం అయితే మాత్రం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు ఇప్పటికే పరకాల ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇక్కడ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆస్పిరెంట్ అని కూడా ఆమె బయోలో రాసుకోవడంతో మరోసారిగా రచ్చ కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో మరోవైపు ఇప్పటికే ఇటు ఈ పంచాయతీ కొనసాగుతుంది, ఇటు వరంగల్ ఎమ్మెల్యేల మధ్య, ఇటు కొండ దంపతుల మధ్య కొనసాగుతుంది. ప్రధానంగా కొండ మురళి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేగుతున్నాయి. ఆయన మీడియా ముందుకొచ్చి చేసిన మాటలు, పలు సమావేశాల్లో చేస్తున్న ఆవేశపూరిత మాటలు కూడా ఇటు పార్టీకి అలాగే లోకల్ లీడర్స్ మధ్య మాత్రం ఒక గ్యాప్ క్రియేట్ చేసే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది ఎటువైపు దారి తీస్తుందో, మరి సర్దుమణిగిందో అని అనుకునే లోపే సుష్మిత గారు ఏకంగా ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకోవడం, ప్రధానంగా ఇక్కడ నేనే ఇక్కడ పోటీ చేస్తున్నానన్నట్టు కూడా పరకాల క్యాండిడేట్గా ఆమె బయోలో రాసుకోవడంతో ఇక మరోసారి రచ్చ ఉంది. మరి దీనికి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మరి ఎవరికి కంప్లైంట్ ఇస్తారో లేదో చూడాలి. ఈ సందర్భం మరి ఎటువైపు దారి తీస్తుందో అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఎమ్మెల్సీ కవిత సంబంధించిన మరొక కీలకమైన అంశం గురించి అయితే మాత్రం దిశ డైనమిక్లో ప్రస్తావనకు వచ్చింది. రైలు రోకో చేసి తీరుతాం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. సింగరేణి జాగృతి రైలు రోకో పోస్టర్ ఆవిష్కరణ అంటూ వార్త. కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత ఇటు బీసీ రిజర్వేషన్లపైన, అటు మహిళా రిజర్వేషన్లపైన ఆమె పలు సందర్భాల్లో మాట్లాడుతుంది. మరీ ప్రత్యేకంగా కొన్ని నెలల నుండి మాత్రం బీసీ అంశాన్ని ఆమె ఎజెండాగా చేర్చుకుంది. ఇటు బీఆర్ఎస్లో పార్టీ వేదికపై కూడా మాట్లాడింది. ఈ మధ్యకాలంలో ఇక జాగృతిని వేదికగా చేసుకొని ఆమె వరుసగా కార్యక్రమాలు చేస్తుంది. జాగృతిలో చేరికలు కూడా చేర్చుకుంటుంది, జాగృతిని బలోపేతం చేసుకుంటుంది. ఇదే సందర్భంలో బీసీల అంశం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ కారణంగా, అలాగే తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు అనే అంశం చుట్టూ కూడా మొత్తం కూడా ఈ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ తెరపైకి వచ్చిన సందర్భంలో చాలామంది కూడా ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు, ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా బీసీల అంశంపై పదే కూడా ప్రస్తావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం, వచ్చే స్థానిక ఎన్నికల్లో 42% మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే. అందుకోసం మాత్రం మేము ఢిల్లీ వేదికగా జూలై 17న రైల్ రోకోకు తలపెట్టినాం, వాటికి మద్దతుగా అందరూ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సింగరేణికి సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు ప్రకటించింది. ఇలా మొత్తానికి బీసీల అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొస్తూ బీసీ ఎజెండాయే లక్ష్యంగా అయితే మాత్రం ఇప్పటికే ఆమె పూలే ఫ్రంట్ స్టార్ట్ చేసింది. ఇటు జాగృతి ఆధ్వర్యంలో కూడా పలు కమిటీలు నియమిస్తుంది. అలాగే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆమె జాగృతిని బలోపేతం చేస్తుంది. మరి చూడాలి, రైలు రోకో అనుకున్నట్టుగానే 17వ తారీఖు వచ్చే నెల జరుగుతుందా, లేకపోతే మధ్యలో ఆగిపోతుందా? ఒకవైపు ఎన్నికల అంశం ఉంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో రిజర్వేషన్లు ఇస్తూ ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై ఏం చేయబోతుంది తెలంగాణ విషయంలో కూడా ఒక సస్పెన్స్ పెండింగ్లో ఉంది. ఇలా మొత్తానికి దిశ డైనమిక్లో మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం ఇలాంటి కీలకమైన అంశాలు అయితే వచ్చాయి. ప్రధానంగా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక గురించి, అలాగే అధిష్టానం ఖరారు చేసిన రామచంద్రరావు, అలాగే దానికి సంబంధించిన పరిణామాలు అయితే మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో అక్కడ ప్రమాద ఘటన, రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన కూడా దానికి సంబంధించిన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎమ్మెల్సీ కవిత రైలు రోకో సంబంధించింది, అలాగే కొండ దంపతులకు సంబంధించిన అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు కొండ సురేఖ కూతురు సుష్మిత కూడా పరకాల
ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ ఆస్పిరెంట్ అంటూ కూడా ఆమె చేసిన ఇన్స్టాలో బయోలో రాసుకున్న అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇలా చాలా అంశాలు కూడా మొత్తానికి ఇవాళ దిశ డైనమిక్లో మాత్రం ఇప్పటివరకు అయితే మనం ప్రధానంగా ప్రచురితమయ్యే ఆ అంశాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఇది మొత్తానికి దిశ టీవీ న్యూస్ రౌండప్. మరో రౌండప్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.